జగిత్యాలపట్నం మెడికల్ కళాశాల నలువైపులా ఆర్ఎండ్బి రోడ్డు, క్యాంపు రామాలయం, నటరాజు చౌరస్తా, బస్ డిపో రోడ్డు, బసవేశ్వర విగ్రహం నుండి చిన్న కెనాల్ రోడ్లో 45 లక్షల రూపాయలతో చేపట్టిన కరెంట్ పోల్ షిఫ్టింగ్ పనులను భూమిపై చేసి ప్రారంభించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ చుట్టూ 4 వైపులా 45 లక్షల పోల్ షిఫ్టింగ్ పనులు అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మెడికల్ కాలేజ్ చుట్టూ రోడ్డు పనులు పూర్తితో విశాలమైన రోడ్లు ఏర్పడ్డాయని, 730 పడకల ఆసుపత్రి జగిత్యాలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పక్క కూడా జరుగుతుంటుందా? జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. ఒక సైడ్ కింద అయింది అంతే కొనకే ప్రభాకర్ నాగరు ఒక్క నిమిషం తట్ట మిడిలో పెడతా ఇద్దరు పంచుకోకుండా రాజ్కుమార్ సతీష్ రాజ్కుమార్ ఇచ్చి కలెక్టరేషన్ రాజ్కుమార్ కలెక్టర్ మాట్లాడకపోతే ఆయన శంకరన్న ఒక్క నిమిషం వాళ్ళు అట్టే వెనకాలకు జరగండి, అటు ఇటు రాకండి, వెనకాలకు జరగండి, అట్టే అర్థమవుతున్నాం కదా అట్టే వెనకాలకు జరుగుతాయి. అదే ఉన్నాను అవుతుంది లగ్గం ఓకే సార్. బ్రదర్ రైట్ సార్. ఇక్కడ అన్న కొంచెం వెనకకి రండి. హరీష్ భాయ్ కొంచెం సార్ ఒకసారి ఇక్కడ సార్ ఒక్క నిమిషం.
అందరికీ నమస్కారము. మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మనము ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చుట్టారా మనము ఏదైతే లైన్స్ ఉన్నాయో అవి లైన్స్ షిఫ్ట్ చేయడానికి డిపార్ట్మెంట్కు 45 లక్షల రూపాయలు కట్టించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనము ఈ వర్క్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సార్ చేతుల మీదుగా. సార్కు కృతజ్ఞతలు. సో ఈ వర్క్ను కూడా మేము తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. మాతా శిశు కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆర్ఎన్బి వాళ్ళు నిర్మిస్తున్న 11.5 కోట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. దానికి గాను కరెంట్ పోల్స్ షిఫ్టింగ్ కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన సంజయ్ అన్న గారి సహకారంతో ఈ రోడ్డు కానీ మన జగిత్యాల పట్టణం కానీ చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలియజేసుకుంటూ ఏ అవసరం ఉన్న సంజయ్ అన్న గారు అందుబాటులో ఉండుకుంటూ మన జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సంజయ్ అన్న గారికి, ముఖ్య నాయకులకు, వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నిర్మాణం అవుతున్నా ఇంకా ముందు కాబోతున్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్, అదేవిధంగా రామాలయం నుండి నిజామాబాద్ రోడ్ వరకు కూడా 11.5 కోట్లతోటి రోడ్డు వేస్తున్న సందర్భంలో ఈరోజు పోల్ షిఫ్టింగ్ కు పూజ చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వార్డుల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు పేరున చాలా మంది నాయకులు అందరు కూడా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రాల్లో దాదాపు 500 కోట్లతోటి ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ మంజూరు వచ్చింది. దాంట్లో భాగంగా ఒక డాక్టర్గా నన్ను ఏదైతే ప్రజలు గెలిపించారో 2018 ఎలక్షన్ల కంటే ముందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎలక్షన్ మీటింగ్లోనే జగిత్యాలకు మీరు ఇవ్వాలని చెప్పుకోరగానే సంగారెడ్డి మరియు జగిత్యాల 2 మీటింగ్లలో మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాలకు 150 మంది విద్యార్థులు వచ్చే విధంగా 730 పడకల ఆసుపత్రి ఇక్కడే కరీంనగర్ రోడ్లోనే మంజూరు వచ్చింది. పాత బస్ స్టాండ్లో ఉండగా మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇది చాలా మంచి ప్రదేశంలో 24 ఎకరాల పైన స్థలాన్ని వివిధ డిపార్ట్మెంట్లలో ఉంటే ప్రతిది కూడా ఫారెస్ట్, మార్క్ఫెడ్, ఆగ్రోసు, ఎస్ఆర్ఎస్పి, ఇట్లా హెల్త్ అప్పుడు సబ్ సెంటర్ ఉండింది. 5 డిపార్ట్మెంట్లు తీసుకొని మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ రోడ్డుకు పనులు ప్రారంభించడంలో భాగంగా కరెంట్ పోల్ షిఫ్టింగ్కి 45 లక్షలు అవ్వడం జరుగుతూ ఉంది. ఆ 45 లక్షలు కూడా కాంట్రాక్టర్ ఆల్రెడీ కొంత అమౌంట్ చెల్లించడం డిపార్ట్మెంట్ నుండి, పర్యవేక్షకులుగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పర్మిషన్ ఇవ్వడం, పనులు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఈ 4 దిక్కులో కూడా మంచి డబల్ రోడ్డు, అదేవిధంగా రామాలయం నుంచి నిజామాబాద్ రోడ్ వరకు కూడా మంచి డబల్ రోడ్డు, కెనాల్ రోడ్డు కూడా మొత్తం మూసేసినాం. అదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. 11.5 కోట్లతోటి ఒకే ఒక ప్యాకేజ్ జగిత్యాల పట్టణంలో ఒకే ఒక రోడ్ అనేది నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఇంత పెద్ద ప్యాకేజ్ చేయలే. ఇదే ఫస్ట్ ప్యాకేజ్. ఇంత పెద్ద రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ రోడ్డు పూర్తయ్యే విధంగా నా వంతు కృషి చేస్తా. కాంట్రాక్టర్లు పనిచేసుకుంటూ పోతే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారుతో మాట్లాడి, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు వారు గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసి ఆగిపోయినా కానీ వైద్యం విషయంలో ఎక్కడ ఆగద్దు, విద్య విషయంలో ఎక్కడ ఆగద్దు అనే ఆలోచనతో మెడికల్ కాలేజ్కు 14 కోట్ల మాత్రమే రిలీజ్ అయితే మళ్ళీ మొన్న దాదాపు 45 కోట్లు రిలీజ్ చేసిండ్రు. 50 కోట్ల వరకు కూడా పని పూర్తవుతుంది. హాస్టల్స్ ఈ నెలాఖరు వరకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ యుద్ధం వల్ల ప్లాస్టిక్ మెటీరియల్ బయట దేశాల నుంచి రాక కొంత లేట్ అవుతుంది. బాత్రూమ్స్, డోర్స్ మిగతా అంతా కూడా పూర్తయిపోయింది. హాస్టల్స్, అదేవిధంగా హాస్పిటల్ పని కూడా మొదలైంది. జగిత్యాల ఇటు ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, పక్కనే నర్సింగ్ కాలేజ్, చుట్టుపక్కల
కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలనే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలకు ఇదొక వైద్య సేవలు అందించడంలో ముందుంటుంది. ఇక్కడ డాక్టర్లకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. దానివల్ల చాలా మందికి ఉపాధి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దొరికింది. దాదాపు 200 పైన స్టాఫ్ పనిచేస్తున్నారు. బట్టి పారామెడికల్స్ తుడిచేవాళ్ళు 368 మంది సిస్టర్లు, ఇప్పుడు 334 మంది డాక్టర్లను మంజూరు చేస్తే 134 మంది ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఒక మెడికల్ వార్డులోనే 17 మంది డాక్టర్లు, ఇట్లా అన్ని డాక్టర్లు కూడా ఉన్నారు. కంటి వైద్యులు కూడా ఉండడం వల్ల కంటి ఆపరేషన్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే నాకు కొంచెం బరువు తగ్గుతుందని చెప్తా వల్ల ఉచితంగా జరుగుతున్నాయి. నెలకు దాదాపు 50 నుంచి 60 ఆపరేషన్లు అవుతాయి ఉచితంగా. మైక్రోస్కోప్ బాగాలేదంటే వనపర్తిలో ఒక డాక్టర్ లేకపోతే అక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉన్న మైక్రోస్కోప్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని వ్యానిచ్చి తెప్పించిన. ఈ రకంగా నా వంతుగా కృషి చేస్తున్న సందర్భంలో ఇక్కడ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.